సార్ ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఒక పోస్ట్ ఏదెళ్ళినా సరే గాని దాన్ని ఆపడం అనేది ఎవరి తరం కాదు సార్. అవును. సో ఇప్పటి వరకు దాదాపు 300 పైగా వీడియోలు ఉన్నాయి అబ్బాయి దగ్గర. సో ఇలా అమ్ముకున్నాడని చెప్పేసి లేదా ఇతరులకు పంపిందన్నాడు. దాన్ని ఎట్లా ఆపగలుగుతారు సార్ ఇప్పుడిక? దాన్ని ఆపలేరు. ఒకసారి ఎగ్జిస్ట్ అయిపోయిన తర్వాత ఒక వీడియో నా మొబైల్లోకి వచ్చిన తర్వాత నా పర్సనల్ గా నేను సేవ్ చేసేసుకుంటాను. సో ఈ సైబర్ సెక్యూరిటీ కానీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఏఐ యూజ్ చేసి ఆ ఫేస్ వీడియో ఏదైతే నెట్ లో ఒక ప్లే అవుతుంటే కనుక దాన్ని బ్లాక్ చేయగలుగుతారు అంతే. సో వాళ్ళు పర్సనల్ గా ఎవరైతే సేవ్ చేసుకున్నారో దాన్ని మాత్రం ఎవడు కూడా డిలీట్ అయితే చేయలేడు. ఇప్పుడు టెలిగ్రామ్ లోకి ఆ వీడియో వస్తే మాత్రం ఆపడ ఎవడతారం కాదు కదా. ఇప్పుడు టెలిగ్రామ్ నే బ్యాన్ చేసే ఆలోచన ప్రభుత్వం ఆలోచిస్తుంది. టెలిగ్రామ్ అంటే బ్యాన్ చేయరు కానీ దాని తగ్గట్టు రిస్ట్రిక్షన్స్ ఏమైనా కనుక బగ్స్ ఆ రిస్ట్రిక్షన్స్ వచ్చేలాగా చర్యలు అయితే తీసుకుంటారు. ఒక వీడియో ఇది కనపడంగానే ఆటోమేటిక్ గా ఏ యూజ్ చేసి దాన్ని బ్లాక్ చేయాలి. ఇప్పుడు గూగుల్లో ఉంటాయి కొన్ని వెబ్సైట్లు మనం కొడతాము, కొట్టినప్పుడు అన్వాంటెడ్ టైపింగ్ అని చెప్పేసి ఆటోమేటిక్ గా అది బ్లాక్ అయిపోతుంది, స్క్రీన్ డిజబుల్ అయిపోతుంది. సో అదే విధంగా ఇక్కడ కూడా వచ్చేస్తాయి బగ్స్. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి సార్, విజయ్ అనే అబ్బాయిని ప్రస్తుతం అయితే పోలీసులు అది గినక విచారించి అది గినక నిజం అయితే గినక నడి రోడ్డులో తీసుకొని వచ్చేసి వాడికి తగిన సాక్షి చేస్తేనే, నడి రోడ్డు మీదనే పబ్లిక్ అనే చేస్తేనే దీనికి ఒక పులి స్టాప్ పెట్టడానికి ఒక ఆలోచన అయినా వస్తుంది. లేకుంటే కనుక ఇలాంటివి చాలా చాలా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతాయి కూడా. అది చాలా దారుణం, అంటే చాలా దారుణం. ఇప్పుడు ఆ కాలేజీలో చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయిల వీడియోలు అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళ వీడియోలు ఉన్నాయో లేదో తెలియదు కానీ అవి ఉన్నాయి అన్నటువంటి ఒక భావనతోటే వాళ్ళు మానసికంగా కృషించి చాలా కుళ్ళి చచ్చిపోతా ఉంటారు. సో అంత దారుణానికి వీడు ఒడిగట్టినాడు దరిద్రుడు. ఇప్పుడు విజయ్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దారుణానికి పాల్పడ్డాడు కదా సార్, అతను విచారిస్తారు సార్ పోలీసు ఇప్పటివరకు అయితే. సో కానీ ఆయన వీడియోలు తీసాడన్నాయి, ఆ వీడియోలు 300 పైగా ఉన్నాయని చెప్పేసి ఆ విద్యార్థులకు ఎలా తెలిసింది అంటారు సార్? ఇప్పుడు నిరసన చేస్తున్న విద్యార్థులకు దాదాపు 300 పైగా ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఎవడో ఒకసారి వాడు పట్టుబడ్డ ఇమ్మీడియట్ గా వాడి ఫోన్ వాడికి సంబంధించిన ఏదో ఒకటి ఉంటది. ఒక్కసారి సిస్టమ్ ఎంటర్ అయిన తర్వాత, పోలీసులు ఎంటర్ అయిన తర్వాత వాడి ఎవడైనా గాని వాడు కొంచెం తప్పు చేసినా కూడా వీళ్ళ ట్రీట్మెంట్ కి ఆటోమేటిక్ గా అన్ని నిజాలు అయితే వాడు చెప్తాడు. వాడు డిపార్ట్మెంట్ కి చెప్తే డిపార్ట్మెంట్ లీక్ చేస్తుంది, లీక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. సిస్టమ్ లో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుంటారు. ఆ డిస్కస్ చేసుకున్న క్రమంలోనే ఎవరో ఒకరు ఇది జరిగింది ఇది అని నార్మల్ గా మాట్లాడుకుంటారు. దాన్ని ఎట్లది వైరల్ అయిపోతుంది అంతే. ఒక విషయం బయటకు వచ్చింది అంటే కనుక అది ఆటోమేటిక్ గా తెలిసిపోవడానికి క్షణాలు చాలు. సార్ ఇప్పుడు దాదాపు వారం రోజుల ముందే కాలేజ్ యాజమాన్యానికి విద్యార్థులు అయితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. బట్ ఈ వారం రోజులు కాలేజ్ మాత్రం పట్టించుకోలేదు. ఒకవేళ అది పోలీసుల కంప్లైంట్ ఇస్తే కాలేజ్ యొక్క గుర్తింపు పోతుంది, కాలేజ్ బ్యాడ్ నేమ్ అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారు. ఏ ఆర్గనైజేషన్ లో కూడా ఇదే ఉంటది. ఏ ఆర్గనైజేషన్ లో కూడా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని కూడా ఎవ్వరికి బయట చెప్పరు, చెప్పలేరు కూడా. అంతెందుకు నేనే ఉన్నా, నా జూనియర్ కాలేజీ రావుస్ జూనియర్ కాలేజ్ లో నేను చదువుకున్నప్పుడు పడుకుంటాము. కింద జూనియర్స్ ఉంటారు, మేము సీనియర్స్ పైన పడుకుంటాము. సో కింద జూనియర్స్ లో ఎవడో ఒకడు అది ఏందో అర్థమే కాదు, డోర్ ముందర కారం పొడి పడి ఉంటది. వాడేమో ఎక్కడో అంత మందిలో పడుకుని ఉంటారు. వాడిని ఒక్కరిని చితగొట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. అదే విషయాన్ని పోయి రావుస్ కాలేజ్ యాజమాన్యానికి వాళ్ళకి చెప్పినాము. అదెలా కొట్టిది ఉంటది, ఎవరేం కొట్టేదో అది ఇది అని చెప్పేసి దాన్ని కప్పిపుచ్చినాడు. నేను చూసినాను వాడి చేతులలో కూడా ఇట్లా వరికిపోయి అది చేసి అన్ని చేసి అండ్ అది అయిపోయింది. సెకండ్ టైము నన్ను కింద పండుకోబెట్టమని చెప్పినారు. నేను పోయి పడుకున్నాను కింద. పడుకున్న తర్వాత కూడా వాడు నా పక్కనే పడుకున్నాడు. అయినా కూడా ఎంత దారుణం అంటే మళ్ళా వాడినే లేపి వాడినే కొట్టి వాడినే వెళ్ళిపోయినారు. మరి దీన్ని ఎట్లా తీసుకోవాలో అర్థం కాదు. సో ఇటువంటిది అంటే నేను ఇప్పుడు పోలీసుల దగ్గరికి పోతే ఏమైతే అంటే నా జరిగిన సిచ్యువేషన్ లేదు, అది పోలీస్ స్టేషన్ వరకు పోలేదు. వాడిని ఇంటికి పంపించేసినారు ఒక 20 days. తర్వాత ఏమైందో తెలియదు. తర్వాత ఎగ్జామ్స్ అన్ని అట్లా జరిగినాయి. సో ఏదైనా కూడా వాళ్ళకు ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. బ్యాడ్ నేమ్ వస్తే కనుక వాళ్ళ అడ్మిషన్స్ తగ్గుతాయి. అడ్మిషన్స్ మామూలుగా ఉండవు. కొన్ని కోట్లలో వ్యాపారం ఉంటుంది. ఆ వ్యవహారాన్ని ఎవరు కూడా అంత ఈజీగా వదులుకోరు. సో అందుకే దాన్ని అక్కడనే సర్ది మణిగడానికి చూస్తారు.
సో అది సార్ ఇప్పుడు విచారిస్తారు సార్ విజయ్ అనే అబ్బాయిని, ఒకవేళ ఆయన తప్పు చేశానో శిక్ష పడుద్ది. బట్ ఒకవేళ సోషల్ మీడియాలో ఆ యొక్క వైరల్ అవుతున్న వీడియోలని ఆపకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్, అమ్మాయిల పరిస్థితి? అదే ఇప్పుడు దారుణమైన. సో అక్కడ ఆపితే ఆపకూడదు అన్నటువంటిది కాదు. ఆ కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా ఇప్పుడు ఒక భయం పట్టుకుంటది. నా వీడియోలు ఏమనున్నాయేమో, నా వీడియోలు ఏమన్నా, ఆ వీడియోలు ఏమన్నా. సో వాళ్ళు మానసికంగా కురిగిపోతారు. సో వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే కనుక, ఒకవేళ వాడి వీడియోలు తీసినా ఎగ్జిస్ట్ అయిపోయింది, వాడు దొరికినాడు. మహా అంటే కనుక వాడికి కరెక్ట్ గా రూల్స్ ప్రకారం దాన్ని చేస్తే కనుక ఎంతో కొంత శిక్ష అయితే పడుతుంది. కానీ వాళ్ళు ధైర్యంగా ఉండాలి, పిల్లల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలి. బాధ్యత ఎవరు వహిస్తారు సార్ ఇప్పుడు? గవర్నమెంటా లేక కాలేజా లేక విజయ? అందరము సమాజంలో ఉన్నటువంటి మనము కూడా బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే గనక మన చుట్టుపక్కల ఎంత మంచి వాళ్ళు ఉంటే మొత్తం మా దేశం వల్ల మంచిదని ఏ రకంగా సగర్వంగా చెప్పుకుంటామో, మనలో ఎంతమంది చెడ్డ వాళ్ళు ఉంటే గనక మా దేశం కూడా చెడ్డది అని మనము గొంతెత్తి చెప్పాలి. సో వాడు దరిద్రుడు ఆ పని చేసినాడు కాబట్టి ఆ దరిద్రుడు చేసే దాంట్లో మనకు కూడా అంటే సోషల్ గా మనకు కూడా ఒక బాధ్యత ఉంటది. కాబట్టి మనం షేమ్లెస్ లోనే ఉన్నాము అంతే. సార్ ఇప్పుడు ఇలాంటి దారుణమైన ఘటన జరిగినప్పుడు అందరూ కలిసి దానిపైన ఫైట్ చేయాలి కదా సార్. బట్ ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అయితే 2 సంవత్సరాల నుండి ఇది నడుస్తుందంట సార్ ఇది. ఓకే, అయితే వైసీపీ నుండే స్టార్ట్ అయింది, వైసీపీ తప్పే దానికి వెనకాల కారణం అని చెప్పేసి టీడీపీ జనసేన వాళ్ళు, లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు. సో ఈ యొక్క దాన్ని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవ్వడు ఎన్ని రాజకీయాలు చేసినా ఏమి చేసినా అక్కడ ఉన్నటువంటి పిల్లలకి, ఆడపిల్లలకి, మానాలకి చాలా ప్రాబ్లం అవుతా ఉంది. సో అయితే ఎవరు ఏం చేయలేడు. ఇప్పుడు అంటే కొంచెం దూరం మనము రాజకీయంలోకి వెళ్ళిపోతే కనుక ఆ రాజకీయ నాయకులందరూ డబ్బున్నోళ్ళు, బడా బాబులు, అందరు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళే ఉన్నారు. వాళ్ళని వేలెత్తి చూపించడానికి కూడా నీకు నాకు రైట్ ఉండదు. ఎందుకంటే కనుక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంత ఉంటది కాబట్టి. సో అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉండగానే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అక్కడ పోయి చేస్తాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు పోయి అక్కడ ఏమన్నా చేస్తాడా? లేదు. అక్కడ ఎవరైతే సిస్టమ్ లో ఉన్నారో వాళ్లకు మనసులో, మైండ్ లో ఒక పాజిటివ్ ఆలోచన ఉండి మంచి జరగాలన్నటువంటి ఒకటి ఉంటే గినకనే చేంజెస్ వస్తాయి. అంతేగాని గవర్నమెంట్ మీద నింద చేస్తావు, గవర్నమెంట్ ఏమన్నా ఇప్పుడు వచ్చి వాళ్ళని జరిగిపోయిందని ఏమన్నా తీయగలుగుతుందా? తీయలేదు. కాలేజ్ తప్పే అనుకోవాలి సార్ ఆల్మోస్ట్. అయితే ఇక్కడ కాలేజ్ తప్పు 100%. తీసుకువెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి కాపాడలేడు, చంద్రబాబు లేడు. కాలేజ్ స్ట్రిక్ట్ ఉండాలి సార్. అంతే. కాలేజ్ ఎంత కాలేజ్ స్ట్రిక్ట్ ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పిల్లనా కొడుకులు, అవలేగాళ్ళు ఈ అవలయ పనులు చేయడానికి ఎన్నో మార్గాలను అయితే వెతుకుతూనే ఉంటారు. ఏ అమ్మాయి అయితే డబ్బు లేకుండా పేదింట్లో పుట్టింటాదో, ఈ అమ్మాయిని ఏమని అన్నా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉంది అని అనుకుంటారో ఆ అమ్మాయిలని ఈ ఆకతాయిలు చాలా అంటే చాలా టార్గెట్ చేసి ఎంతో హింసిస్తున్నారు. బయటకు వచ్చే వాళ్ళు కొంతమంది, రాని వాళ్ళు కొల్లలు ఉన్నారు. అంతే. చూస్తారు వాళ్ళ ఫాదర్ కి మదర్ కి బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమన్నా కూడా ఎవరు రారు, వచ్చినా ఒకరోజే వస్తారు, ఏం చేసినా కూడా ఏమి ఇబ్బంది లేదు అన్నటువంటి మైండ్ సెట్ తో ఉండి సచ్చినారు ఇప్పుడు. ఫైనల్ గా చాలా వరకు అమ్మాయిలు అయితే నిజంగానే ఇలా బ్లాక్ మెయిల్ కి అయితే బాగా గురవుతారు కదా సార్. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు ఈ ఇష్యూ గమనించిన తర్వాత? ఏముంది, ఒకటి ఉన్నది మన సిస్టమ్ ఒకటే, జరిగేది ఎట్లా జరగక మానదు. ఎవడైతే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో వాళ్ళని 100 ఫోన్ చేసి పట్టేయాలి, ఇంకంతే. అట్లా ఒకరు ఇద్దరు స్టార్ట్ చేసి కొన్ని వేల మంది అట్లా స్టార్ట్ చేస్తే గనక అమ్మాయిల చేతిలో ఆయుధం ఉంది 100. సో దీని వల్ల ఏదైనా చేసినా కూడా ఇమ్మీడియట్ గా పోలీసులు వస్తారు అన్నటువంటి భయం అయితే ఉంటది. బ్లాక్ మెయిల్ ఎవడు చేయడానికి లేదు. చేసినోడు అసలు ఈ సిస్టమ్ లోకి అంటే జైల్లో ఉండాల్సిందే, బయట తిరగడానికి వీళ్ళు లేనే లేదు. బ్లాక్ మెయిల్ చేయడానికి ఆలోచన రావడానికి కూడా ఉచ్చపడాలి అన్నట్టు సిస్టమ్ తీసుకొని రావాలి. సో అప్పుడే వర్కౌట్ అవుతుంది.